హైదరాబాద్ మూసాపేటలోని ముస్కిపేటలో శ్రీ హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్యలో భవ్యరామ మందిరం ప్రతిష్టాపన, బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీ మహాబీర్ భక్త మండలి ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్, కోడిచెర్ల సంతోష్ కుమార్, సీనియర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. యూత్ విభాగంలో శివచారి, రజనీ, నువ్వుల వినయ్ గుప్తా, జిల్లా అక్షయ్ సోను, కార్తీక్, పవన్ పాల్గొన్నారు. ఇక మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విగ్రహ ఆవిష్కరణలో మూసాపేటతో పాటు చుట్టుపక్కల ఏరియా వాళ్ళు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నామస్మరణతో హోరెత్తించారు. ఈ సందర్భంగా చేసిన చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన ఆనవ 500 సంవత్సరాలుగా కొన్ని వేల మంది మా ఆలయ నిర్మాణం జరగాలి, మా సంస్కృతి మా సాంప్రదాయాలను కాపాడాలని చెప్పి భారత మాత ముద్దు బిడ్డలుగా అనేక మంది ప్రాణత్యాగం చేసింది. మన కళ్ళ ముందు అనేక ఉద్యమాలు జరిగినాయి. రామ మందిర నిర్మాణం మా ధ్యేయం అని చెప్పినాం. భారత ప్రజానీకానికి అప్పీల్ చేసుకున్నాం. భారత ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 500 సంవత్సరాలుగా పరిష్కారం కాని యావత్ దేశ ప్రజానీకమంతా కూడా మా ఆలయ నిర్మాణం జరగాలని చెప్పి కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తున్న ప్రజానీకానికి నరేంద్ర మోడీ గారు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అతి తక్కువ కాలంలోనే అయోధ్యలో ఇవాళ భారత ప్రజానీకం ఆరాధించే పూజించేటువంటి ఆ మహనీయుని రాముని ఆలయాన్ని వల్ల ప్రతిష్ఠించడం జరిగింది. అది నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడడం మనందరికి గర్వకారణం. ఈ రోజు నుంచి భారత ప్రజానీకం బాజాప్తా ఇవాళ అయోధ్యకు వెళ్ళి మనం పూజలు నిర్వహించుకునే భాగ్యం కలిగింది. యావత్తు భారతదేశ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించి ధర్మానికి విజయం కలుగుతుంది. సత్యమేవ జయతే, సత్యం జయిస్తుంది అనేటువంటి
అనేటటువంటి దానికి తార్కాణంగా అయోధ్యలో రామజన్మ భూమిలో పవిత్రమైనటువంటి బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగినటువంటి శుభదినం ఇది. మహావీరు భక్త మండలి వారు ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని తలబెట్టడం ఎంతో విజయానికి సంకేతంగా మనకి కనిపిస్తోంది. 500 సంవత్సరాల పైబడి ఎవరైతే దురాక్రమదారులు మన ఆలయ నిర్మాణాన్ని కూల్చివేసి వారి సమాధులు కట్టుకున్నారో వారి తప్పుగా భావించి మన కోర్టు తీర్పునిచ్చి అదేవిధంగా దానికి ఆలయ ట్రస్ట్ వారు ఎంతో కృషి చేస్తూ ఆ కృషి వారికి సహకారమైంది. ఎంతోమంది మౌన వ్రతాలు అదేవిధంగా ఎన్నో దీక్షలు, కొంతమంది గిరిజన ప్రాంతాల వారు ఆ రాముడి పచ్చబొట్టును కూడా వారి ఒంటిపైన మొత్తం చెక్కించుకొని ఆ పచ్చబొట్టు ద్వారా కూడా వారి భక్తిని చాటడం, మన సంస్కృతిని సనాతన ధర్మాన్ని వారందరూ కాపాడుతూ ఈరోజు మనం మన కళ సాకారం చేసుకున్నందుకు మనందరికీ అయోధ్య నిర్మాణానికి ఏ రోజైతే మనం దర్శనం చేసుకుంటామో ఆ రోజు ఇంకా పూర్తి సంతోషం కలుగుతుంది. భారతదేశం అంతా కూడా పండగ వాతావరణం నెలకొన్నది. 500 సంవత్సరాల సుందర స్వప్నమైనటువంటి రామమందిర నిర్మాణం ఈరోజు ప్రాణ ప్రతిష్టతో అయిపోవడం జరిగింది. ఈరోజు మరొకసారి దీపావళి ఏ వాడ చూసినా ఎటు చూసినా ఈరోజు మరొకసారి రామ కళ్యాణాలు జరుగుతున్నాయంటే ప్రజలందరూ కూడా 500 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి చూస్తున్న తరుణం ఈరోజు ఆసన్నమైంది. భారతదేశ దశ మారుతుంది అని చెప్పేసి పురాణ పురుషులు కావచ్చు, వైదిక ధర్మాన్ని ఆచరించేటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠిస్తాం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు భారతదేశం మొత్తం కూడా ఈ రామ మందిర నిర్మాణం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు భారతదేశం మొత్తము రామమయంతో రామనామ జపంతో ఈరోజు ఆర్తనాదాలు రామనామ జపంతో ఈరోజు జై శ్రీరామ్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా 500 సంవత్సరాల నుంచి ఎంతోమంది కరసేవకుల యొక్క కళ ఈరోజు నెరవేరింది. కాబట్టి ఈరోజు మాది కూడా మహావీర్ భక్త మండలి దాదాపు ఈ సంవత్సరంతో 60 సంవత్సరాలుగా ఎన్నో ఏళ్ళుగా మన ముస్కీపేట్ బస్తీకి సేవలు అందిస్తూ ఈ స్థాయికి చేరింది. కాబట్టి ఈ సంవత్సరం అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో పాటు మా యొక్క హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పి ఈ బస్తీకి మా మహావీర్ భక్త మండలి తరఫున కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.